నమస్కారం అండి. ఒక మనిషి జీవితంలో ఎంత చదువుకున్నాం, ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు. అసలైన మనిషితనం ఉందా లేదా, ఇంటికి వచ్చిన అతిథికి ఇచ్చే గౌరవం ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఈ ఎపిసోడ్లో మనం చూడబోయేది మాత్రం కనీస సంస్కారం లేని ఒక అహంకారి ప్రవర్తన. డబ్బు, హోదా, వ్యాపారం అంటూ ఎగిరిపడే మనోజ్ నిజ స్వరూపం ఈరోజు ఇంట్లో అందరి ముందు బయటపడింది. మనోజ్ చేసిన ఆ ఒక్క పని వల్ల మొత్తం కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. అసలు ఈరోజు ఇంట్లో ఏం జరిగింది? బాలు ఫ్రెండ్స్ ఎందుకు అవమానంతో వెళ్ళిపోయారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. కథలోకి వెళ్తే, ఉదయాన్నే మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపించింది. రోహిణి ఎంతో ప్రేమగా సర్ప్రైజ్ ప్లాన్ చేసి మనోజ్కు విష్ చేస్తుంది. మనోజ్ మాత్రం ఎప్పటిలాగే తన ఆశలను, స్వార్థాన్ని బయటపెడతాడు. రోహిణి, హ్యాపీ బర్త్ డే మనోజ్. ఈ ఏడాది నీకు అంతా మంచి జరగాలని, నువ్వు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. మనోజ్, రోహిణి, నాకు కావాల్సిందంతా దానంతట అదే వచ్చేస్తుంది. నాక్కావాల్సింది ఒక్కటే, నాకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఏది? ఎక్కడ దాచావ్? ఒకవైపు అప్పుల భారం తలమీద ఉన్నా, భర్త సంతోషం కోసం రోహిణి ఆ గిఫ్ట్ విషయానికి దాటవేస్తూ సర్ప్రైజ్ ఇస్తానని చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లోని బాలు, మీనా, శృతి అందరూ వచ్చి మనోజ్కు బర్త్ డే విషెస్ చెబుతారు. అయితే, ప్రతి చిన్న విషయానికి విర్రవీగే మనోజ్, అందరి ముందు తానో పెద్ద బిజినెస్ మ్యాన్లా బిల్డప్ ఇవ్వడం మాత్రం మానలేదు. తన చిన్నతనాన్ని, కక్కుర్తి బుద్ధిని బయటపెడుతూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే, అదే సమయంలో బాలు స్నేహితుడు రాజేష్ తన భార్యతో కలిసి ఇంటికి వస్తాడు. కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళొచ్చిన ప్రసాదం ఇవ్వడానికి వాళ్లు అంత దూరం నుంచి ప్రేమతో వస్తారు. రాజేష్, వారణాసి వెళ్ళొచ్చాం అన్నయ్య, మీ అందరి కోసం ప్రసాదం తీసుకువచ్చాం. కాశీకి వెళ్ళి రావడం నిజంగా అదృష్టం. మీనా, చాలా సంతోషం అన్నయ్య. అలా ఒట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. మీ ఇద్దరి మొహాలు చూస్తేనే తెలుస్తోంది. వెంటనే కూర్చోండి. టిఫిన్ చేసి వెళ్లాల్సిందే. ఇంటికి వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా పలకరించాలి, ఎంత గౌరవంగా చూసుకోవాలి అనే దానికి మీనా, బాలు ప్రవర్తనే నిదర్శనం. రాజేష్ ఎంత మొహమాటపడినా, ఇది కూడా మీ ఇల్లే, తిని తీరాల్సిందే అని బలవంతంగా కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తుంది మీనా. కాని, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. షోరూంకు వెళ్లాలనే తొందరలో ఉన్న మనోజ్, కనీసం కింద ఏం జరుగుతుందో చూడకుండా రచ్చ మొదలుపెడతాడు. డీలర్లు తన కోసం వెయిట్ చేస్తున్నారని, తనకు వెంటనే టిఫిన్ పెట్టాలని అరిచి గీపెడతాడు. మనోజ్, రోహిణి, నా టిఫిన్ రెడీ అయిందా? బయట ఎవరో వచ్చి తింటుంటే నేను వెయిట్ చేయాలా? ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేను తినడానికి కూడా వేరేవాళ్లు వెళ్ళిపోయేంత వరకు ఆగాలా? నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ని. నా ప్రతి నిమిషం విలువ లక్షల్లో ఉంటుంది. బాలు, రేయ్ మనోజ్, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఇంటికి వచ్చిన అతిథులు తింటున్నారురా. మన ఇంట్లో తింటున్న వాళ్లను లేపి పంపే అలవాటు లేదు. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు. మనోజ్, ఏమతిథులు? ఎవరు పడితే వాళ్లు వచ్చి తిని వెళ్లడానికి ఇదేమైనా అనాథాశ్రమమా? మీలాంటి పనిపాట లేని వాళ్లకి ఇవన్నీ బాగానే ఉంటాయి. నా టైం వేస్ట్ చేయడానికి ఇక్కడేం లేదు. లోపల మనోజ్ అరుస్తున్న అరుపులు బయట కూర్చున్న రాజేష్, అతని భార్య వింటారు. తింటున్న అన్నం గొంతులో వెళ్లకుండా, తీవ్ర అవమానంతో, కళ్లలో నీళ్లతో ఆ దంపతులు సగంలోనే టిఫిన్ వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన అతిథులు అవమానంతో వెళ్ళిపోవడంతో బాలు సహనం నశిస్తుంది. సంస్కారం లేకుండా ప్రవర్తించిన మనోజ్పై, అతనికి సపోర్ట్ చేసిన రోహిణిపై ఇంట్లో వాళ్లంతా నిలదీస్తారు. బాలు, ఏరా కళ్ళు,